జరిగినటువంటి విషయాల మీద నీ వివరణ ఏంది అనేటువంటిది అని చెప్తే బాగుండేది. లేదు వాటిని ఖండిస్తాడు అనుకుంటే ఇదిగో ఇది కాబట్టి ఇది నేను ఖండిస్తున్నా, ఇది జరగలేదు, మేము పోలవరం గురించి నిర్ణయం తీసుకోలేదని చెప్పేటువంటి స్థాయి శక్తి స్తోమత నీకు లేకపాయా. నువ్వు ఎంతసేపటికి ఖండన ఇవ్వడానికి వచ్చినటువంటి వాడివి నన్ను విమర్శించి రకరకాలుగా లేఅవుట్లకు సంబంధించి ఇంకొక దానికి సంబంధించి నేను నిన్ను అడుగుతున్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు అనుకున్నటువంటి ఏ వాటి మీదైనా సరే విచారణకు నేను సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం ఇది ఉంది అని చెప్తున్నా. నేను నీ మీద ఇతిమెత్తంగా ఆరోపణలు చేస్తున్నా. నువ్వు దామోదరం సంజయభయ్య ధర్మల ప్రాజెక్టు కింద అక్రమంగా అన్యాయంగా ఫ్లై యాష్ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నెలకి ₹1,00,000 ఒక్కొక్క బల్కర్కి వసూలు చేస్తూ నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటున్నాడు. నువ్వు దాని మీద ఈరోజు విచారణ జరిపించడానికి సిద్ధమా? మీ ప్రభుత్వం సిద్ధమా? చంద్రబాబు సిద్ధమా? ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ అక్రమాలు అనేటువంటి దాని మీద మాట్లాడు. జరగలేదు అక్రమాలు, నేను విచారణ జరిపిస్తాను అనేటువంటి మాట మాట్లాడు. నేను మరలా చెప్తున్నా, ఈరోజు వెళ్ళండి, మీడియా వెళ్ళండి, అక్కడ వివరాలు సేకరించండి. ఏపీ జన్కో దగ్గర నుంచి బల్కర్లు దొంగతనంగా నువ్వు ఒక మనిషిని పెట్టి నెలకు ₹1,00,000 వసూలు చేసి ఒక్కొక్క బల్కర్కి 20 బల్కర్లు రవాణా చేస్తున్నాయా లేదా? నెలకి ₹20 లక్షల నువ్వు కొట్టేస్తున్నావా లేదా? దాని మీద నేను అడిగామన్నా. దాని మీద సమాధానం చెప్పమంటే నన్ను తిట్టడం కాదు, నువ్వు అధికారంలోనో నువ్వు దానికి సమాధానం చెప్పు. లేఅవుట్ యజమానుల దగ్గర బెదిరించి నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు, ₹1,00,000 వసూలు చేశావు. వసూలు చేసినటువంటి డబ్బుతో నువ్వు ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి ఇల్లు కొనుగోలు చేశావు. అవునా కాదా? నేను వసూలు చేయలేదంటే నువ్వు ప్రమాణం చేయమని చెప్పా. నువ్వు దానికి అన్ని మూసుకుని వెళ్ళిపోతున్నావు ప్రమాణం చేయమంటే. కాబట్టి నేను అడిగింది ఏంది, అయ్యా నువ్వు ఈ పనులు చేయబాక సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామని నిలబెట్టుగానే అవినీతిలో అగ్రగామలను నిలబెడుతున్నావే నువ్వు ఈ గలీజు పనులు చేసేయాలంటే. ఎందుకంటే గతంలో మా మీద చేశావు. నేను ఈరోజు చెప్తున్నా, నేను నీ మీద చేసినటువంటి వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు నువ్వు వెళితే బల్కర్లు అక్కడ వసూలు చేయలేదు అని అంటే నువ్వేమి చెప్తే అది వినడానికి నేను సిద్ధం. రేపటి నుంచి నేను విమర్శించను కూడా విమర్శించాను. నేను లేదు లేఅవుట్ల యజమాని దగ్గర నేను రూపాయి తీసుకోలేదని నువ్వు ఇష్టదేవుడి మీద నువ్వు ప్రమాణం చేస్తే, మా కుటుంబం కానీ మా సభ్యులు ఎవరం కూడా వాళ్ళ దగ్గర ఆయోచిత లబ్ధి మేము పొందలేదు అని నువ్వు ప్రమాణం చేస్తే ఇంక నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వేం చెప్తే అది వింటా. నువ్వు ఆ పక్క యమకొట్టుడు కొడతా దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడితే నీ కడుపు మండితే ఎట్లా? దాని మీద దీని మీద పెట్టి మమ్మల్ని దూషించిపోవాలనుకున్న ఆలోచన చేస్తే ఎట్లా? కాబట్టి నీ అలవాటు, నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం తమరి కథ కానివ్వండి. ఎందుకంటే ప్రభుత్వం నీది, తెలుగుదేశం పార్టీ దోచుకోవడానికి నీకు లైసెన్స్ ఇచ్చింది, నువ్వు దోచుకోవడం మొదలుపెట్టావు. లేఅవుట్ల గురించి ఎక్కడ లేఅవుట్ గురించి మాట్లాడుతున్నావు? నీ ఇంటి చుట్టూ ఉండే లేఅవుట్ల గురించి మాట్లాడు. సిగ్గుతో తల తెచ్చుకోవాలి, ఎక్కడ సిగ్గు తల పెట్టుకోవాలో తెలియదు నువ్వు. కాబట్టి నీ వ్యవహారం, నీ బ్రతుకు, నువ్వు ఒక మనిషివిగా నీది ఒక బ్రతుకుగా నువ్వు మాట్లాడితే ఎట్లా? మాట్లాడేటప్పుడు కాస్త ఇది ఉండాలి నీ దగ్గర. నీ బ్రతుకు అసలు ఎప్పుడన్నా సరే ఒక విలువ ఉందా, ఒక విశ్వసనీయత ఉందా? నువ్వు నీతిమంతుడువా? నీ బ్రతుకే అవినీతిమయం. అటువంటి అవినీతి బ్రతికేటువంటి వాడివి నువ్వు ఏదో విషయాల మీద వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే ఏమనుకుంటున్నావు? నీలాగా నీతి జాతి లేని బ్రతుకు ఎవరిది ఉండదు. నీలాంటి అధముడు ఎవడో ఉండడు. కాబట్టి నువ్వేమన్నా అనుకున్నావేమో నేను గెలిచానని. నీలాగా నీ ఉడత బెదిరింపులకో మరొకదానికో భయపడం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి నువ్వేదన్నా మా ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అని అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే అయినా, ప్రభుత్వం నీదైనా, నువ్వు మంత్రి అయినా, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన, ఎందుకంటే ఇప్పుడు అందరిని తిడుతున్నారని నాకు మంత్రి లేదని చెప్పి ఉదయం పూట రాత్రి పూట పాపం మందు కొట్టినప్పుడు చంద్రబాబుని, ఉదయం పూట మందు దిగినప్పుడు లోకేష్ని తిడుతున్నావంట. కాబట్టి రేపు నువ్వు పొగులు రాత్రి మందు కొట్టి ఇద్దరిని తిట్టినా, నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా నువ్వేమీ చేయలేవు. కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని సోమిరెడ్డికి నేను హితవు చెప్తున్నా.